ఊహించిండ్రో ఊహించలేదో నాకు తెలియదు, కానీ చదువుకునే రోజుల్లోనే ఒక మిత్రుడి కోసం తన శక్తినంతా దారపోయాలని నిర్ణయం తీసుకోవడం అనేది ఒక గొప్ప నిర్ణయం. ఆ రోజు ఎవరికీ తెలియదు రాజశేఖర రెడ్డి గారు ₹1 డాక్టర్గా ఉంటారని, పేదలకు సేవలు అందించాలని రాజారెడ్డి గారు భావించి ఉండవచ్చు. వారితో పాటే చదువుకున్న కేవీపీ రామచంద్రరావు గారు కూడా జీవితంలో ఏదో ఒకటి కావాలనే డాక్టర్గా చేరుంటారు కదా. కానీ వారు రాజశేఖర రెడ్డి ఏదైనా అది నేను అయినట్టుగానే భావించి ఆ రోజు నుంచి మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టిండ్రు. మొదటిసారి వరించిన అదృష్టం 78లో వారు మొదటిసారి ఎమ్మెల్యేగా మారి మంత్రిగా మారిన తర్వాత 2004 వరకు వారు ఎమ్మెల్యేగా ఎంపీగా ఏది గెలిచినా రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వైఎస్ గారికి ఎప్పుడు మంత్రి పదవి వరించలేదు. ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను సొంత పార్టీలో సొంత ప్రభుత్వంలో ఎదుర్కొన్న ఆ కష్టాలలో కేవీపీ రామచంద్రరావు గారు వైఎస్ఆర్ గారిని వదిలిపోలే, తోడుగా నిటారుగా నిలబడ్డాడు. రాజశేఖర రెడ్డి గారి చాలా సమస్యల్ని తానే తీసుకొని జరిగిన తప్పిదాలకు తన ఖాతాలో రాసుకొని మంచి పనులు జరిగితే అది డాక్టర్ గారు చేసిండ్రు, మీకు సహాయం అందించిండ్రు అని చెబుతూ 2004 ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వైఎస్ఆర్ గారికి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు అనే అత్యంత సన్నిహిత మిత్రుడు ఉన్నాడని సమాజానికి అంతా తెలిసింది.